అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు చంద్రబాబు నాయుడు గారి పేడ పత్రికలు, ఉగ్రవాద పత్రికలు ప్రతిరోజు ప్రజల మెదడులోకి విషాన్ని నింపుతూ వాళ్ళు రాసేటటువంటి రాతలు. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 411. ఈరోజు ఎపిసోడ్లో ఎటువంటి వార్తలను రాశారో ఒక్కసారి చూద్దాం. నిన్న నెల్లూరు జిల్లా వెళ్ళి అక్కడ కావల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, అది ఏ కార్యక్రమం అయినా, ఆయన ఢిల్లీ బానివ్వండి, దావోస్ బానివ్వండి, డల్లాస్ బానివ్వండి, లేదంటే సింగపూర్ బానివ్వండి, లేదంటే రాష్ట్రంలో క్యాబినెట్ మీటింగ్ అవనండి, లేదంటే కలెక్టర్ల సమావేశం అవనండి, తెలుగుదేశం పార్టీ మీటింగ్ అవనండి, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అవనండి, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద అవనండి, ఆ డైనింగ్ టేబుల్ మీద పేపర్లో రాయరు అంతే, మిగిలిన అన్ని పేపర్లో రాస్తారు. ఎందుకంటే రోజు తిట్టే కార్యక్రమం, ఇంకెంతకంటే ఏముండదు. ఎంతకంటే దిగజారడ్లు అన్న ప్రతిసారి దిగజారిపోయి ఆయన చేసేటటువంటి వ్యాఖ్యానాలు చాలా దరిద్రంగా, ప్రతిరోజుకి ఇదే పని, ఇంక వేరే పని ఏం లేదు. జగన్ నామస్మరణ, జగన్ గారిని తిట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో గొడ్డల పార్టీ అని తిట్టాలి. ఎవరిది గొడ్డల పార్టీ? చంద్రబాబు నాయుడు గారు. ఈ చరిత్రలోకి వెళ్తే మిమ్మల్ని కదా ముందు అనాల్సింది, వంగవీటి గొడ్డల పార్టీ అనాలి మిమ్మల్ని, లేదంటే రంగా గొడ్డల పార్టీ అనాలి, గుణపం పార్టీ అనాలి. కత్తులు బాంబులతో అనేక మందిని చంపిన పార్టీ మీది కదా. సో అది కరెక్ట్గా మీకు యాప్ట్ అవుతుంది. సో మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పుట్టినటువంటి పార్టీ. మీది ఏదైతే గుణపం గుచ్చి రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆ వెన్నుపోటులో నుంచి పుట్టినటువంటి పోటు పార్టీ, వెన్నుపోటు పార్టీ ఏదైతే గుణపం పార్టీ అంటే మీకు కరెక్ట్గా సరిపోద్ది. అది మీది. మాది వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం, పేద ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసినటువంటి పార్టీ. సో ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ స్టేట్మెంట్ ఏమిస్తాడంటే, తీరం మనదే, బోటు మనదే, కుమ్మేద్దాం, ఎరగదీసేద్దాం అంటాడు. ఈయన చెప్పేటటువంటి స్టేట్మెంట్లకి అసలు ఇక్కడ జరిగేదానికి ఏమన్నా కంపారిజన్ ఉందా? మీరే చూడండి. ఒకసారి చూస్తే ఏమంటాడు ఇక్కడ హెడ్డింగు, తీరం మనదే, వేటా మనదే, తీరం మనదే, బోటు మనదే, వేటా మనదే, ఇది సిబిఎన్ మాట, రాజీ లేదు, వేరెవరిని రానిచ్చేది లేదు. ఎందుకు మత్స్యకారులను కూడా మోసం చేస్తావు? నీకు అందరినీ మోసం చేయటం నీకు అలవాటే. దానిలో భాగంగా మత్స్యకారులను కూడా, తీరం మనదే కానీ ఆ తీరం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు. తీరం మత్స్యకారులు కాదు, ఈరోజు తీరం ప్రైవేటు వాళ్ళది. జువ్వల తిన్న తీరం ఎవరిది? సాగర్ డిఫెన్స్ కంపెనీ అనేటటువంటి ముంబై కంపెనీది. మరి ఇంకా తీరంలో మనకి అక్కడెక్కడ ఉంది రైటు? 2, బోటు మనదే. ఏమన్నా ఒక బోటు అన్న నువ్వు ఇచ్చావా? బోటు మనదే అంటానికి ఏ ఒక్క బోటు ఇచ్చావో చెప్పు. ఈ ఒక్క సంవత్సరంలో ఏ బోటు, 2 సంవత్సరాల్లో ఒక బోటు ఏమన్నా ఇచ్చింది నువ్వు ఉందా? వేటా మనదే. తమిళనాడులో వచ్చి ఇక్కడ వేటాడి వెళ్తున్నారు జాలర్లు. మన ప్రాంతానికి తమిళనాడులో వచ్చి ఇక్కడ వేటాడి వెళ్తూ ఉంటే ఆ జాలర్లకు సంబంధించినటువంటి ఆ బోట్లు మనం పట్టుకుంటే దాని మీద కేసు కూడా ఇక్కడ నమోదైతే ఆ బోట్లను మీ నారా లోకేష్ అండ్ బేదా మస్తాన్ రావు ఎందుకు వదిలేశారు? ఒక ఎఫ్ఐఆర్ అయినటువంటి బోటుల్ని ఎలా వదిలేశారు? ఇక్కడి నుంచి ఎలా పంపించేశారు దొంగదారిలో? దానికి కదా సమాధానం చెప్పాల్సింది. మత్స్యకారులను నువ్వు మోసం చేసావు చంద్రబాబు నాయుడు గారు. 2024 సంవత్సరంలో మత్స్యకార భరోసా ఎందుకు ఎగ్గొట్టావు? అదేవిధంగా 152,000 మంది మత్స్యకారులు ఉన్నారని చెప్పి, అర్హులని చెప్పి తేల్చి 131,000 మందికే పథకాన్ని వర్తింపజేస్తా దాదాపు 20,000 మందిని ఎందుకు కట్ చేసావు మత్స్యకారుల్ని? 2 ఏళ్ల నుంచి డీజిల్ సబ్సిడీ మత్స్యకారులకి ఎందుకు కోత పెట్టావు? జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని ముంబైలోని సాగర్ డిఫెన్స్ కంపెనీకి ఇచ్చి ప్రైవేట్ పరం చేసింది వాస్తవం కాదా? ఒక్క పోర్టు కానీ, ఒక్క ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక్క ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ నీ జీవితంలో నువ్వు కట్టలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండాలనేటటువంటి లక్ష్యంతో, బ్లూ ఎకానమీని సాధించాలనేటటువంటి ఆలోచనతో వాటన్నిటికీ శ్రీకారం చుడితే అవన్నీ తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేస్తా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు 164 మత్స్యకార గ్రామాలని మోసం చేసావు నువ్వు. ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ బోట్లని వదిలేసావు, నువ్వు నీ ఆధ్వర్యంలో తిరిగి వెనక్కి పంపించేసావు. ఎలా పంపించావు? దీనికి సమాధానం చెప్పాలి. రెండో అంశం ఇక్కడ క్లియర్గా వచ్చేటప్పటికి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా దొంగ నాటకాలు వేయటం ఆయనకు బాగానే అలవాటు. ఎందుకంటే ఆయన ఎలా వేస్తాడు దొంగ నాటకాలు అంటే, అక్కడికి వెళ్ళి ఈయన క్రెడిట్ కొట్టేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాడు. మొత్తం ఈయన వల్ల ఏదో జరిగిపోయింది అన్నట్టుగా. ఆ క్రెడిట్ చోరీలో భాగంగా అసలు ఈ మత్స్యకార భరోసాని పేరు మార్చాడు. ఫస్ట్ ఇది జగన్ గారు తీసుకొచ్చిన మత్స్యకార భరోసా, దీన్ని మత్స్యకారుల సేవలో అని పేరు మార్చాడు. పేరు మార్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధ్వంసం చేసేశారు, అది ఇదని చెప్తాడు. ఎవరు ధ్వంసం చేశారు?
నువ్వు కదా ధ్వంసం చేసింది ఈరోజు, నీది కదా విధ్వంస పార్టీ అంటే. ఇంకొక అంశం ఇక్కడ క్లియర్గా వచ్చేటప్పటికి ఏదంటే 60 బోట్లు ఏదో ఇస్తున్నా 200 బోట్లకు సంబంధించి ఇది ఇస్తాడంట. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే ఏం చెప్తున్నాడు, 60% సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు చేస్తానని చెబుతున్నాడు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యిండుంటే మరోసారి మన 2024లో 1250 మెకనైజ్డ్ బోట్లు 10% కడితే చాలు. ఏదైతే 10% ఏదైతే అక్కడ మత్స్యకారులు కడితే 50% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు, 40% లోను. రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ 50%, 40% లోను కింద 1250 మెకనైజ్డ్ బోట్లు వచ్చాయి. మళ్ళీ మీకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకొక అంశంలో ప్రతిదీ ఇలా షోయింగ్ చేస్తూ ఉంటాడు కదా. ఆ షో కార్యక్రమం చేపల పులుసు కార్యక్రమం, దాని పేరు చేపల కూర. నెల్లూరులో కావలి చేపల కూర @ చంద్రబాబు నాయుడు పులిహార కార్యక్రమం దాని పేరు. దాంట్లో కారు దిగుతాడు ఈయన. కారు దిగేలోపు కారులోనే మైక్ పెట్టేసుకుంటాడు చొక్కాకి. కారు దిగంగానే ఒక ఆయన రెడీగా ఉంటాడు, ఆయనకు ఆల్రెడీ ముందే మైక్ పెట్టేసి ఉంటుంది. మైక్ పెట్టంగానే ఆయన అక్కడి నుంచి నడుచుకుంటా ఆయన వాళ్ళ కొడుకు వెళ్తారు. వెళ్ళినాక అక్కడ ఒక సెట్టింగ్ వేస్తారు, చిన్న ఒక 6 లేడీస్ని కూర్చోబెట్టి అక్కడ చేపలు అమ్ముతున్నట్టుగా సెట్టింగ్. ఆ చేపలు అమ్ముతున్నటువంటి సెట్టింగ్లో భాగంగా అక్కడ చేపలు కొంటాడు చంద్రబాబు నాయుడు గారు. బాగా కాస్ట్లీ చేపలు, 300 రూపాయలు కేజీ, 200 అయితే కేజీన్నర చేప కొంటాడు. కేజీన్నర చేప కొని తలా 10,000 ఇచ్చేసేయమంటాడు అక్కడ సెట్టింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ. సో అది అయిపోయిద్ది. అక్కడి నుంచి ఏదైతే చేపల కూర చంద్రబాబు నాయుడు పులిహార కార్యక్రమం స్టార్ట్ అయ్యిద్ది. పార్ట్ 1 అనమాట. ఆ మార్కెట్లో 6 మహిళలను కూర్చోబెట్టి ఏదైతే సెట్టింగ్ వేసి చేపలు కొనటం పార్ట్ 1లో అయిపోయింది. ఎమ్మనే పార్ట్ 2 స్టార్ట్ అయ్యిద్ది. పార్ట్స్ 2 ఈయన ఇంట్లోకి వెళ్ళి వంటగదిలో ఎంతెంత ఆయిల్ వేయాలి, ఎంతెంత దాంట్లో ఇదేంటి ఎన్ని ఉల్లిపాయలు కోయాలి, ఈ కార్యక్రమం అనమాట పార్ట్ 2. ఈయన గరిట తిప్పి కూర ఎలా ఉందో గరిట తిప్పి అలా షో చేస్తాడు పార్ట్ 2లో. ఎమ్మనే పార్ట్ 3 అక్కడే బయట కూర్చొని కింద నేల మీద ఏదైతే వాళ్ళు చేపల కూరని స్పూన్తో తింటాడు. రైట్, చేపల కూరని స్పూన్తో తినే వాడిని ఎవరైనా చూసారు మీరు? ఇదే ఈ షో కార్యక్రమాలే తగ్గించుకుంటే మంచిది. 2 ఇక్కడ ఎలా దొరికిపోతాడంటే, పాపం అక్కడ వాళ్ళ అబ్బాయి ఏం చదువుతున్నావు అంటే చదువు మానేశాను అంటాడు. 1 సంవత్సరం క్రితం చదువు మానేశాను అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆ అబ్బాయి చదువు మానేశాడు. మరి అంతకుముందు జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చదువుకుంటున్నాడు, ఇప్పుడు చదువు మానేశాడు. మరి ఒక ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? మొత్తం నువ్వు చదువుకోవాల్సిందే, మీ నాన్నలాగా ఈ బోట్లు ఈ చేపల వేటకి వెళ్ళకూడదు, నువ్వు చదువుకొని బాగా ఏదైతే మంచి పొజిషన్లో ఉండాలి, దానికి అయిన డబ్బులు మొత్తం నేను ఖర్చు పెడతా అని చెప్పాలి ఒక ముఖ్యమంత్రి అయితే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నువ్వు చదువు మానేసావు కదా, అయిపోయింది కదా, నువ్వు మీ నాన్నతో కలిసి చేపల వేటకి వెళ్ళి అంటున్నాడు. బోట్ ఒకటి కొనిస్తా చేపల వేటకి వెళ్ళమని చెబుతున్నాడు తండ్రి కొడుకులను కలిపి. ఇది మన ముఖ్యమంత్రి గొప్పతనం. ఎవరన్నా చదువు మానేస్తే చదువుకోమని చెప్పాల్సింది పోయి చేపల వేటకెళ్ళు, లేదంటే ఇంకా పిడకలు కొట్టుకో, లేదంటే ఇంకేదన్నా ఏదన్నా పాచి పనికి వెళ్ళి ఇట్లా చెబుతారు ఎవరన్నా? ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది ఎట్లా అసలు మీరు ముఖ్యమంత్రిగా? సో ఇంత దారుణమైనటువంటి ముఖ్యమంత్రిని బహుశా మీరు చూసుండరు. కానీ ఆయన హోదా వయసుకు మించి బరిబత్తల మారిగా వ్యవహరిస్తున్నాడు. బరిబత్తల అంటే ఏంటంటే నగ్నంగా వ్యవహరిస్తారంటారు కదా, మొత్తం అన్నీ వదిలేసి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నాడు. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, దిగజారిపోయి రోజుకి మాట్లాడుతున్నాడు అనేది మరొకసారి స్పష్టమైందని మాత్రం మనం క్లియర్గా చెప్పచ్చు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధర 5 రోజుల్లోనే రెండోసారి మోత. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంపు. ఏదైతే దేశంలో మరోసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. గడిచిన 5 రోజుల్లో చూస్తే రెండోసారి పెంచినటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు అంటే మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోల్ రేట్లు పెంచబోమని చెప్పినటువంటి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా 5 రోజుల్లోనే రెండోసారి ధరలను పెంచడం గమనార్హం. ఈ నెల 15వ తేదీన పెట్రోల్ డీజిల్పై 3 రూపాయల చొప్పున పెంచగా తాజాగా 90 పైసలు పెరిగినటువంటి పరిస్థితి. దేశంలోనే హయ్యెస్ట్ పెట్రోల్ రేటు, హయ్యెస్ట్ డీజిల్ రేటు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు కదా, మరి మిగిలిన డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాల్లో కంటే 16 రూపాయలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ మీద ఉంది. ఉత్తరప్రదేశ్ కానీ, లేదంటే మీరు అన్నట్టుగా ఉత్తరాఖండ్ కానీ, ఏదైతే గుజరాత్ కానీ, ఈ స్టేట్లతో కంపేర్ చేస్తే అక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్లే. అక్కడ ఆల్రెడీ ఎన్డీఏ సర్కారే ఉంది. అక్కడికంటే ఇక్కడ 16 రూపాయలు ఎక్కువ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ రేట్లు ఉన్నది రాసింది. మరోవైపు సిఎన్జి ధర కూడా కిలోకి 15వ తేదీన 2 రూపాయలు, 17వ తేదీన రూపాయి కలిపి 3 రూపాయలు సిఎన్జి ధర కూడా పెంచినటువంటి పరిస్థితి.
మరి ఎన్నికలకు ముందేమో చంద్రబాబు నాయుడు గారు అను వాళ్ళ అబ్బాయి కనపట్టలేదా ఇనపట్టలేదా అంటూ ఇంత రేట్లు ఇక్కడే ఉన్నాయని చెప్పారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ రేట్లు ఉన్నాయి, కనపట్టలేదా వినపట్టలేదా అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. వీటిని తగ్గించకపోతే తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎండాకాలం ఎరువులు ఎట్టిపోతున్నాయి. ఏప్రిల్లో భారీగా పెరిగిన యూరియా డిఏపి అమ్మకాలు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, కడప తదితర జిల్లాల్లో అధికం. 3 ఏళ్ల సగటుతో పోలిస్తే భారీ పెరుగుదల. ఇక్కడ చూస్తే పారిశ్రామిక అవసరాలకు మళ్లిస్తున్నారని చెప్పి అనుమానాలు. ఖరీఫ్ ఇంకా మొదలే కాలేదు కానీ రాష్ట్రంలో యూరియా డిఏపి అమ్మకాలు ఆకాశం వైపు చూస్తున్నాయి. ఏప్రిల్లో యూరియా విక్రయాలు గత 3 ఏళ్ల సగటు కంటే కర్నూలు జిల్లాలో 337%, వైఎస్ఆర్ కడప జిల్లాలో 103% పెరిగాయి. డిఏపి విక్రయాలు కర్నూలు జిల్లాలో 637%, నంద్యాల జిల్లాలో 526%, వైఎస్ఆర్ కడప జిల్లాలో 243% చొప్పున అధికంగా ఉన్నాయి. రాయితీపై కేంద్రం సరఫరా చేసే యూరియాను పారిశ్రామిక అవసరాలకు మళ్లిస్తున్నారనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి అనేది వార్త. అంటే ఎండాకాలం ఎరువులు ఎట్టిపోతూ ఉన్నాయి, యూరియా ఎట్టిపోతూ ఉంది, డిఏపి ఎట్టిపోతూ ఉంది. ఎట్టిపోయేదేముంది? పందికొక్కుల్లాగా తెలుగుదేశం వాళ్ళు యూరియాని డిఏపిని తింటున్నారు. మరి ఆడికి పోతాయి, ఎక్కడికి పోతాయి అంటున్నా. వీళ్ళు తినకపోతే ఎక్కడికి పోద్ది? యూరియా అక్కడే ఉండాలి కదా, డిఏపి అక్కడే ఉండాలి కదా. ఖరీఫ్ సీజనే మొదలు కాల, యూరియా అలా అయిపోతాయి. అప్పుడే కొన్ని ఎక్కడ స్టాక్ పెట్టుకుంటారు? ఎక్కడైనా పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా చేతి ఊరుకుంటారు వాళ్ళు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చూసాం కదా మనం. సో యూరియా దొరకదు, డిఏపి దొరకదు, పెట్రోల్ డీజిల్ దొరకదు. దొరికిన విపరీతమైనటువంటి కాస్ట్ పెంచుతారు, గ్యాస్ దొరకదు. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉందో చూడండి. యూరియాను కూడా పందికొక్కుల్లాగా మెక్కేస్తున్నారు ఏపీలో. విద్యాభివృద్ధిలో చిరస్థాయిగా మీ పేరు అని చెప్పి ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు నిర్మాణానికి నిధులిస్తే గదులకు దాతల పేర్లు పెడతామని చెప్పి విద్యాశాఖ అడుక్కుంటున్నటువంటి పరిస్థితికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్ళను బాగు చేశారు. మొత్తం 45,000 స్కూళ్ళు ఉంటాయి. ఆ మిగిలిన స్కూళ్ళను బాగు చేయటం ఇలా వల్ల గాల. 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, ఒక్క స్కూల్ బాగు చేసింది లేదు. అయ్యా మీరు బాగు చేస్తానంటే మీ పేరు పెడతాం, మీరు బాగు చేస్తానంటే మీ పేరు పెడతాం, మీరు ఈ గది కట్టిస్తా అంటే మీ గదికి మీ పేరు పెడతాం, అయ్యా మీరు బెంచ్ ఇస్తానంటే బెంచ్కి మీ పేరు వేస్తాం. చాక్ పీసులకి పేరు వేయడానికి ఎటు ఉండదు కదా, సో బెంచీలకే వేయాలి ఇంకా చైర్లకి. ఇది పరిస్థితి విద్యాశాఖ. 3,62,000 కోట్లు అప్పు చేసి ఏమైనా 4 స్కూళ్ళు కూడా బాగు చేయలేరు మీరు. ఆన్లైన్లో అడుక్కునే కరమైంది. దాతలు ఎవరైనా ఇస్తే ఇచ్చారు కాదంట, దానికోసం మళ్ళీ మీరు అడుక్కునే కార్యక్రమం బాబా అని స్టార్ట్ చేయడం ఏంది? ఏమైనా ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖల మంత్రి కంపట్లేదా పక్కదా ఏంది ఇది? అడుక్కునే కరమైంది. డబ్బులు అప్పులు చేశారు కదా, దాతలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు. దాతలు ఎవరుంటే స్వచ్ఛందంగా ఇమ్మనండి, కోరండి. కానీ దీని మీద డిపెండ్ అవ్వాలంటే ఇది విద్యాశాఖ పరిస్థితి. భ్రష్టు పట్టించేశాడు ఈ నారా లోకేష్ వచ్చినాక అనడానికి ఇది నిదర్శనం. తెలుగుదేశం మహానాడులో 20 తీర్మానాలు చేస్తారంట. దాంట్లో మెజారిటీ తీర్మానాలు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి, వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయడానికి. చూడండి, వాళ్ళే రాశారు సిగ్గు లేకుండా. వైకాపా విధ్వంసకర ధోరణి, ప్రభుత్వ విధానాలు, అమరావతిపై దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు ఆ పార్టీ సాగిస్తున్న పన్నాగాలు, ప్రజల మధ్య విద్వేషాలు రేకెత్తించేందుకు చేస్తున్నటువంటి కుట్రలు వంటి అంశాలను మహానాడులో తెదాప తీవ్రంగా ఎండగట్టుతుందంట. ఇక మీకు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా జగన్ 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 జగన్నామ స్మరణ. ఇంతకంటే మీరు పొడిచేది ఏం లేదు. మీరు మహానాడు పెట్టుకున్నా జగన్ గారిని తిట్టడానికి, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నా జగన్ గారిని తిట్టడానికి, ఢిల్లీ పోయినా, దావోస్ పోయినా, లేదంటే ఇంకొక సింగపూర్ పోయినా, ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తప్ప వేరే దానికి మీరు చేయరనేది మరోసారి స్పష్టంగా మహానాడులో జగన్ గారిని తిట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేయడానికి తీర్మానాలు చేస్తారంట. ఆ తీర్మానాలని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మహానాడుకు పెట్టుకోండి, ఒరిగేది ఏం లేదు. తెలుగుదేశం పార్టీలో దళితుల్ని ఎలా అనగదొక్కుతున్నారో అదే పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాకి సంబంధించినటువంటి ఎస్సీ ఎమ్మెల్యే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పరిస్థితి. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఇన్నాళ్ళు అనగదొక్కారు, ఇప్పుడైనా దళితుల్ని ఎదగనివ్వండి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటిది. మట్టి అక్రమ రవాణా నా నియోజకవర్గంలో జరుగుతుందా, లేదంటే చంద్రగిరి నగరి నియోజకవర్గాలకి జరుగుతుందా, అక్కడికి తరలిపోతుందా అని చెప్పి ప్రశ్నించాడు. అంటే నా నియోజకవర్గంలో జరుగుతుంది, మిగిలిన నియోజకవర్గంలో జరుగుతుంటేనే దాని గురించి రాయరు. అంటే నేనే తప్పు చేస్తే నేను అవినీతి బాధపడితే నాది రాస్తారా, మిగిలిన వాళ్ళు చెప్తే రాయరా? చంద్రగిరిలో చేయట్లేదా మట్టి అక్రమ తరలింపు, నగర్లో చేయట్లేదా, అంతెందుకు కుప్పంలో చేయట్లేదా? ఇది పరిస్థితి. శాసనసభ్యులను కొన్ని ప్రైవేట్ సంస్థలు
ర్యాంకులు ఇస్తున్నాయని, వారికి 5 లక్షల ముట్ట చెబితే మంచి ర్యాంక్ ఇస్తా అని థామస్ పేర్కొన్నారు. అది పరిస్థితి. అట్లనే వైకాపా పాలనలో దళితులకు జరిగిన అన్యాయాలపై మంగళవారం థామస్ విలేకరులతో మాట్లాడారంట. తాను అక్రమంగా సంపాదించాల్సిన అవసరం లేదని. చూడండి, వైకాపా హయాంలో దళితులకు అన్యాయం జరగల, దాని మీద మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టమంటే ఆఖరికి ఏమైంది, మీకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చెప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ ఒక పిలిపించింది వీళ్ళకి. మా హయాంలో ఎక్కడా దళితులకు అన్యాయం జరగల. ఇప్పుడు మాత్రం దళిత ఎమ్మెల్యేలు ఎలా చూస్తూ ఉన్నారు. అక్కడ కొలిక్పూడి కావచ్చు, ఇక్కడ థామస్ కావచ్చు, అక్కడ ఆదిమూలం కావచ్చు. ఇది పరిస్థితి. తెలుగుదేశంలో దళితులకు సంబంధించి ఎస్సీ ఎమ్మెల్యేలకు జరుగుతున్నటువంటి అన్యాయం. తాను అక్రమంగా సంపాదించాల్సిన అవసరం లేదని, వైద్య వృత్తి ద్వారా తనకు సంపాదన బాగానే ఉందని, అలాంటప్పుడు మట్టి ఎందుకు అక్రమ రవాణా చేస్తా అన్నారు. సో తెలుగుదేశం పార్టీలోనే తెలుగుదేశం వాళ్ళు ఏదైతే దళితుల్ని అనగదొక్కుతున్నారని సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేనే వచ్చి బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకనైనా అక్కడ ఉన్నటువంటి కొద్ది గొప్ప దళితులు ఆలోచించుకొని ఇంకా తెలుగుదేశాన్ని వీడితే మంచిదని చెప్పి ఈరోజు దళితులే చెప్తా ఉన్నారు. మండు టెండలో బండపాట్లు. వేకోజామున 2 గంటలకే ఇళ్ల నుంచి బైకులు, ఆటోలు ఇలా ఎవరికి తోచినట్లుగా వారు వాహనాలపై పొలం బాట పట్టారు. కానీ వీరంతా వెళ్ళేది పొలం పనులకు కాదు, ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీ దగ్గరకు. కర్నూలు జిల్లా అస్పరిలో ఉన్నటువంటి ఇండియన్ ఏజెన్సీ వద్ద కొన్ని రోజులుగా అది మూతపట్టడంతో పక్క మండలం నుంచి సిలిండర్లు తెప్పిస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు మండు టెండలో గంటల తరబడి ఇలా గ్యాస్ బండ్ల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి ఏదైతే ఇవాళ ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. మనం యూరియా కోసం లైన్లో నిలబడాలి, ప్రభుత్వ పథకాలు ఏమన్నా కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఏదైతే యూరియా డిఏపి కోసం లైనుల్లో, గ్యాస్ కోసం లైనుల్లో, పెట్రోల్ డీజిల్ కోసం లైనుల్లో. ఇంకా ఏంది ప్రభుత్వం, ఏంది అసలు ఏం చేస్తున్నారు? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి బహుశా ఎక్కడ చూసుండో. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసుకున్నటువంటి పాపమో కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వటం నిజంగా ప్రజలు చేసుకున్నటువంటి కర్మ 2 సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉన్నారు. సో ఇలాంటి ప్రభుత్వం పోతే ఏదైతే ప్రజల కష్టాలు తొలగిపోతే, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఇంకా కష్టాలు పెరుగుతాయి తప్ప తగ్గవనేది క్లియర్. గిరిజనులకు తప్పని డోలీ వెతలు అని చెప్పి ఆంధ్రజ్యోతి. గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో వైద్యం చేయించుకోవాలంటే నడక యాతన పడాల్సి వస్తుంది. నరక యాతన ప్లస్ నడక యాతన. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధి బందపాయి గిరిశిఖర గ్రామానికి చెందిన సోడిపిల్లి టీటమ్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. సుమారు 5 కిలోమీటర్లు రాళ్ళు రప్పలు దాటి కొండ దిగి లోద్దా గ్రామం వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి బైక్పై మక్కువ మండలం దుగ్గేరు వెళ్ళారు. ఆ గ్రామం నుంచి ఆటోలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితి అని. మరి మన మాదాపూర్లో ఉండేటటువంటి డిప్యూటీ సీఎం గారు ఆయనేమో ఈ డోలీ వెతలు ఆయనకు పట్టవు. ఆయన ఎక్కితే స్పెషల్ ఫ్లైట్ దిగగానే స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. ఆయనకేం పని కింద రోడ్డు మీద? ఈయన చెప్పింది ఏంది, డోలీ మూతలు తీరిపోయినాయి, డోలీ వెతలు తీరిపోయినాయి అని చెప్పేశాడు. ఈ డోలీ వెతలు లేకుండా చేయటమే నా ఆశయం అన్నాడు. 2 ఏళ్ళు అయింది. ఎన్ని గ్రామాలకి డోలీ వెతలు తీర్చావు చెప్పు మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నా. పబ్లిసిటీ ఏమో పిచ్చ స్టేజ్లో ఉంటుంది, పీక్ వెళ్ళిపోద్ది. విషయం ఏమో ఇలా డొల్లతనంగా ఉంటుంది. పొట్ట విప్పి చూడ, మేడి పండు చూడ మేడిమై ఉండును, పొట్ట విప్పి చూస్తే మొత్తం పురుగులు అన్నట్టు ఈ ప్రభుత్వం పబ్లిసిటీలో చూస్తేనేమో విపరీతంగా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఏదైతే సర్వనాశనం అయిపోయి రాష్ట్రం ఉంటుంది. ఇది కథ.